అమ్మా, నువ్వు ఆలోచించేది ఆ లోకుల గురించి, వాళ్ళు అన్న బ్రహ్మ వాక్కుల గురించేగా. వాళ్ళ గురించి నీకు కథ చెప్పమంటావా? శ్రీరామచంద్రుడు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు అయోధ్యలో ఉన్న వాళ్ళంతా ఆయన మీద ప్రేమతో పులిమేర వరకు వచ్చి ఆయన సాగనంపారు. ఆయన వెళ్ళిపోయాడు. సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత ఆయన అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా అదే పులిమేరలో కొంతమంది నిలబడి ఉన్నారు. తను వస్తున్న విషయమే ఎవరికీ తెలియదు. వీళ్ళంతా తన కోసం ఎలా ఎదురు చూస్తున్నారని ఆశ్చర్యంతో ఆయన వాళ్ళని అడిగాడు. కాదు ప్రభు, మేము ఇప్పుడు రాలేదు. 14 సంవత్సరాల క్రితం మీరు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వచ్చిన వాళ్ళం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉన్నాము అన్నారు. దానితో ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఏమిటి అని అడిగాడు. ఏమీ లేదు ప్రభు, వెళ్ళిపోయేటప్పుడు మీరు అందరికీ కృతజ్ఞతలు చెప్పి సోదరులారా, సోదరిమణులారా వెళ్ళిరండి అన్నారు. సోదరులు వెళ్ళిపోయారు, సోదరిమణులు వెళ్ళిపోయారు, మేము మాత్రం ఏం చేయాలో తెలియక ఇక్కడే ఉండిపోయాము అన్నారు. అప్పుడు అర్థమైంది శ్రీరామచంద్రుడికి, సోదరులు సోదరిమణులు కాక మధ్యలో కొందరు ఉన్నారు అని. వాళ్ళ భక్తికి మెచ్చి అప్పుడు వాళ్ళకు ఒక వరం ఇచ్చాడు. ఏమిటో తెలుసా? వచ్చే కలియుగంలో మీరు లోకులై పుట్టండి, మీకు నచ్చిన వాళ్ళని కాకుల్లా పొడుచుకు తినండి అని చెప్పారు. ఆ లోకులేనమ్మా వీళ్ళు. Download ShareChat.